హైదరాబాద్ ఎబిట్స్ పరిధిలో కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకీ లభ్యమైంది. కొత్తూరు మండలం ఇనుముల నర్వ వద్ద బాలికను పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో కలకలం సృష్టించినటువంటి 6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇప్పుడే రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ బాలికను పట్టుకున్న తర్వాత అబిట్స్ పోలీస్ స్టేషన్ వద్దకి ఆ బాలికను తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం 4:30 గంటలకి బాలిక మిస్ అయినట్టుగా కుటుంబ సభ్యులు ఎవరైతే కట్టెలమండి బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ అబిట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు తక్షణమే స్పందించి దీనికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకొని వారిని పాపని సురక్షితంగానైతే తీసుకొచ్చారు. అయితే ఈ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో కిడ్నాపర్ని బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి బిలాల్గా గుర్తించారు. అయితే మొదట ఇక్కడ కట్టెల బస్తీలో ఆడుకుంటున్నటువంటి పాపను తీసుకొని చాక్లెట్ ఆశ చూపించి ఆటోలో ఎక్కించుకొని ఎంజీబీఎస్ వరకు తీసుకెళ్లాడు. అక్కడ ఎంజీబీఎస్ నుంచి ఆ బస్సులో ఆర్టీసీ బస్సులో కొత్తూరు వాళ్ళకు బాలికను తీసుకెళ్లాడు. ఆ కొత్తూరులో బస్సు దిగిన తర్వాత తను ఉంటున్న ప్రదేశానికి ఆ బాలికను తీసుకెళ్లాడు. అయితే అబిట్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి 8 బృందాలు పోలీసులు దీనికి సంబంధించినటువంటి తీవ్రంగా కృషి చేసి ఆ బాలికను పట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బాలిక అబిట్స్ పోలీస్ స్టేషన్లో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాధితుని ఎందుకు తీసుకెళ్లారు, ఏం జరిగిందనే దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దాదాపుగా 300 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత బాలికను పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాలిక కుటుంబ సభ్యులు బస్తీ వాసులున్నారు. అసలు ఏం జరిగింది, పాప ఎప్పుడు వెళ్ళింది, ఏం జరిగింది అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏం చెప్పండి, ఏం జరిగింది, పాప ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయింది? సార్ మా అమ్మాయి వాళ్ళ ఆడబిడ్డ యారాల బిడ్డ సార్. ఆమె మా ఇంటికి తీసుకొని వచ్చింది. మా పాప తీసుకొని ఏదో దావత్కి వెళ్ళిరాళ్ళు, దావత్కి వెళ్ళేసి మా ఇంటికి తీసుకొని వచ్చిండ్రు. సాయంత్రకాలం వెళ్ళిపోతాం కదా అనేసి తీసుకొని వచ్చింది. పాప తిని పండుకున్నాక లేచింది. 4 గంటలకు లేచి తీసుకొని వస్తాం, ఏమైనా కొనుక్కుంటామంటే సరే పోయిరాండ్రి బెట్ట అని పంపించాను. అంతే పంపించినంత 2 నిమిషాలనే మా 2 బిడ్డ పాప కూడా బాబుండే. ఆ బాబు పాప ఇద్దరు వచ్చారు సార్ కిందికి వచ్చేసి వాళ్ళు కొనుక్కొని పోయేంత లోపల మా బాబు ఏం చేసాడు, గుడి లోపలికి ఉరికిపోయాడు. ఆ పాప బయటనే ఉండిపోయింది. బాబు నిరసబెట్టేసి పాపను తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు చూసారా? పోలీసులు సార్ మేము ఎవ్వరం చూడలేదు. సీసీ కెమెరా అక్కడ చౌరస్తా మీద ఉంది. అది చెక్ చేపిస్తే ఆటోలో తీసుకొని వెళ్ళిండు సార్. అక్కడ మేము అప్పుడే జల్దిన పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే పోలీస్ వాళ్ళు వచ్చేసారు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే పోలీస్ వాళ్ళు వచ్చారు. మా బస్సు పిల్లలు కూడా పోలీసు వాళ్ళు కూడా అందరూ పోయి అందరు తీసుకొని వచ్చారు. నిన్న 4 గంటలకు పోయిన పాప పొద్దుగల 6:30కు దొరికింది సార్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒక నిమిషం అమ్మ చెప్పండి. ఇప్పుడు సార్ అన్ని తీసుకుపోయి లోపలే పెట్టిరు బాడకావు కానీ ఏం చేస్తాం సార్? అలా కాదమ్మా, మీరు మగపిల్లలు అయితే అందులో ఊస్తురు మాట్లాడుకోండి, కొంచెం రిలాక్స్ అవుతారు. వాడు దొరికితే కొడదామనే చూస్తారు, సంపుదామనే తెలుసా. ప్రతి ఇంటి నుంచి నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని తిండి మాని ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క 2 పిల్లలు 2 బస్తే మొత్తం జాగరణం అయిపోయింది. మా పిల్ల మాకు దొరికింది, కానీ వాడిని వదలొద్దు. మా ఇంటికి జరిగిన ఇది పరిస్థితి ఏ ఇంటికి రావద్దు, ఏ ఇంటి ఆడపిల్లకి రావద్దు అన్న ఇదే మాకుంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మాకు తెలియదు, కానీ ఇంకొక కిడ్నాప్ కేసు అన్నది రావద్దు. లేదంటే లేడీస్ అంతా ధర్నా చేస్తారు, వాడిని మాత్రం తొక్కేస్తాం మేము. మీరు నిన్న సాయంత్రం నుంచి ఎక్కడెక్కడ వెతికారు పాప కోసం, ఏమేం చేశారు? మొత్తం ఇక్కడ మన అంబర్పేట సిటీ నుండి జంగీర్ పిల్ల దర్గా దాకా షాద్ నగర్ దాకా వెతుకుతూనే ఉన్నారు. ఇక్కడ నుండి అక్కడ వరకు వెతుకుతూనే ఉన్నాం. ఆల్మోస్ట్ పొద్దున వరకు వెతుకుతూనే ఉన్నారు. పొద్దున మేము పోయినాం, లేడీస్ 4 పోయినాం, 2 జెంట్స్ వచ్చినారు. వాళ్ళు మేము కలిసి ఒక్కొక్క స్టేషన్లో వెతుకుతుంటే వాని గురించి చెప్తున్నారు మాకు. ఇంతమంది కాదు 15 మందిని కిడ్నాప్ చేసిండు వీడు అని తెలుసా. మాకు సీసీ ఫుటేజ్ మొత్తం ఇట్లా చూపిస్తున్నారు వాళ్ళు. ఎట్లా 15 మందిని కిడ్నాప్ చేసినట్టు ఎక్కడ ఏం జరిగింది? మాకు ఇక్కడ కొత్తూరు ఉందా సార్? కొత్తూరు ఉంది కదా, కొత్తూరు పోలీస్ స్టేషన్ సారే చూపించిండు మాకు. వీడు మొన్న పిల్లని ఇడిసబెట్టి పోయిండు వాడు అని తెలుసా.
సార్ ప్లీజ్ మీరు అన్ని మాత్రం వదలొద్దు సార్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అని ఉరి పెట్టి చంపుతారో ఏం పెట్టి చంపుతారో చెప్పండి ప్లీజ్. ఇది మొత్తంగా ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ బస్తీవాసులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా పోలీసులకు గంటల వ్యవధిలోనే తమ పాపని తమ చెంతకు చేర్చినందుకు పోలీసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యూ వినోద్.